ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వేల మంది ఉన్నారు. ఎన్నో త్యాగాలకు ఓర్చి చావులను ఎదిరించి పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఉద్యమ పార్టీగా ఉద్యమకారుల త్యాగాలతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను, ఉద్యమ ఆకాంక్షలను పక్కకు పెట్టి తెలంగాణ ద్రోహులకే అందలం ఎక్కించి తెలంగాణ ఉద్యమకారులకు మోసం చేసింది. తర్వాత 10 సంవత్సరాలు పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేయదు, మరి కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు మేలు చేస్తుందని వాళ్ళు అభిమిస్తున్నారు. మనము కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కేయాలని తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. జైలుకు పోయిన వారికి, ఎఫ్ఐఆర్ ఉన్న వారికి, ఎఫ్ఐఆర్ లేకుండా కూడా తొలిదశ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాలని రేపు అసెంబ్లీలో 16వ తారీఖు అసెంబ్లీలో అవుతుంది కాబట్టి అన్ని ఉద్యమ సంఘాలు దీని మీద మరి ఒక్క వేదిక మీద ఒక పిలిపించి మరి వారు ఇచ్చిన హామీలకు అసెంబ్లీలో కార్యాచరణ ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది.